హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐక్తా ఏస్ అకాడమీ. అండ్ ఎస్, మీరు చూసినట్లుగానే దట్ ఈస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది తొందరలోనే రిలీజ్ అవుతుంది. తొందరలోనే అంటే ఐ డోంట్ సే దట్ చాలా మంత్స్ పడుతుంది అని, ఈ మంత్లోనే నోటిఫికేషన్ రావడానికి 90% అనేది ఛాన్స్ ఉంది, రైట్? సో ఏంటి నోటిఫికేషన్? దట్ ఈస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆర్ మీడియం ఆఫ్ ది ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అయినా ఆర్ ఈక్వివాలెంట్ అన్నారు, అసలు ఈక్వివాలెంట్ అంటే ఏంటి, అండ్ ఏజ్ క్రైటీరియా గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. అబౌట్ దిస్ ఏజ్ క్రైటీరియా అండ్ సాలరీ గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ఇది అందరికీ తెలుసు. ఫస్ట్ అసలు ఈ పోస్ట్ అంటే ఏంటో నేను చెప్పదలుచుకున్నాను. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇది మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తాను చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలాగైతే హెడ్ కానిస్టేబుల్ అనే పోస్ట్ ఉంటాయో, దీనికి ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనే పోస్ట్ని మీరు ఈక్వేట్ చేసుకోవచ్చు, రైట్? అర్థమైందా? ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ కానిస్టేబుల్. వీళ్ళకి మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్కి ఏముంటుంది? సేమ్ ఇంటర్మీడియట్ ఉంటుంది కదా. సేమ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి కూడా ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ ఈక్వివాలెంట్ అన్నారు. చాలామందికి డౌట్ ఉంది, మరి మేము డిప్లొమా చేసాం, మేము ఎలిజిబులా, లేదంటే ఇంకేమైనా +2 ఇయర్స్ ఉండే కోర్స్ చేసాం, మేము ఎలిజిబుల్ అని. మీరు కూడా ఎలిజిబుల్ అండి, ఓన్లీ ఇంటర్మీడియట్ అని ఇవ్వలేదు, ఆర్ ఈక్వివాలెంట్ అని ఇచ్చాడు. సో ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా 10th తర్వాత ఎవరైతే +2 ఇయర్స్ కోర్స్ చేశారో మీరు కూడా ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్. అండ్ రిమెంబర్, నేను ఇంకో పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు 691 వేకెన్సీస్తో రిలీజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ నోటిఫికేషన్, బికాస్ నేను మీకు చెప్తున్నాను, నెక్స్ట్ గ్రూప్ 1-2 నోటిఫికేషన్ వచ్చినా కూడా ఐ కెన్ గ్యారంటీ యూ ఇన్ని పోస్ట్తో నోటిఫికేషన్ అనేది రాదు, రైట్? అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా స్మాల్ నోటిఫికేషన్ కాదు, బికాస్ ఇట్ ఈజ్ అ గవర్నమెంట్ జాబ్, దట్ టు విత్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ జాబ్ ఫర్ ద నెక్స్ట్ 6 months. నేను ఈ 6 months అని కూడా గ్యారంటీగా చెప్తున్నాను, ఎందుకో చెప్తాను చూడండి. లాస్ట్ ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ అంటే 2019లో వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? 2025లో వస్తుంది. అంటే 6 years పట్టింది. 6 years పట్టిన నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చిన వేకెన్సీస్ ఎన్ని? 691 వేకెన్సీస్, రైట్? అండ్ ఎప్పుడు కంప్లీట్ చేశారు అంటే మేలో స్టార్ట్ అయితే 2019లో సెప్టెంబర్కి అంతా ఈ నోటిఫికేషన్ని క్లోజ్ చేశారు. మెయిన్స్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. అందుకే చెప్తున్నాను, ఫర్ ద నెక్స్ట్ 6 months కనుక మీరు డెడికేటెడ్గా ఈ యొక్క నోటిఫికేషన్కి వర్క్ చేసుకోగలిగితే యూ విల్ బీ అ గవర్నమెంట్ జాబ్ హోల్డర్. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే యూ విల్ బీ అ యూనిఫామ్ జాబ్ హోల్డర్. అర్థమైందా? దిస్ ఈజ్ వై ఇంత నేను స్ట్రెస్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్తో ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జాబ్స్, దట్ టు హ్యూజ్ వేకెన్సీ, 691 పోస్ట్. మీరు నెక్స్ట్ గ్రూప్ 1 కోసం వెయిట్ చేసినా, గ్రూప్ 2 కోసం వెయిట్ చేసినా కూడా ఈ యొక్క పోస్ట్, ఇన్ని పోస్ట్ అనే నోటిఫికేషన్ అనేది మీకు రాదు. అండ్ కమింగ్ టు ఏజ్ క్రైటీరియా. ఏజ్ క్రైటీరియా అనేది 18 to 30 years ఉంది. ఇది ఓల్డ్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని, అంటే 2019లో వచ్చిన నోటిఫికేషన్ బేస్ చేసుకుని 18 to 30 years ఉంది. బట్ రీసెంట్గా అన్ని యూనిఫామ్ జాబ్స్కి +2 years అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. సో దీనివల్ల ఇది 18 to 32 years ఉండొచ్చు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి. అండ్ దెన్ ఏజ్ రిలాక్సేషన్ అండి. ఎవరైతే SC, ST, BC అండ్ EWS ఉంటారో ఈ యొక్క క్యాస్ట్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు ఈ యొక్క +2 మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకోవాలి. దిస్ విల్ బి యువర్ ఏజ్ క్రైటీరియా. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో మీరు ఈ యొక్క పోస్ట్కి నాట్ ఎలిజిబుల్, రైట్? ఈ యొక్క పాయింట్స్ నేను మీకు చెప్పదలుచుకున్నాను. బట్ ప్లీజ్ టు రిమెంబర్, నెక్స్ట్ 6 months మీద కాదు అనుకుంటే యూ విల్ బీ అ గవర్నమెంట్ జాబ్ హోల్డర్. ఇది ద మెయిన్ పాయింట్ ఐ వాంటెడ్ టు సే. నెక్స్ట్ కమింగ్ టు ద మీడియం ఆఫ్ ది ఎగ్జామ్. మీడియం ఆఫ్ ది ఎగ్జామ్ ఎలా ఉంటుంది? పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది, బట్ సింగిల్ పేపర్ అండి. ఇది కన్ఫ్యూజ్ అవుద్ది. సింగిల్ పేపర్లో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ 75 marks ఉంటుంది, 75 questions వస్తాయి. పార్ట్ బి 75 marks ఉంటుంది, 75 questions వస్తాయి. ఈ పార్ట్ ఏ అనేది ఎవరైతే FSO కూడా ప్రిపేర్ అవుతున్నారో సేమ్ ఉంటుంది. సో నో ప్రాబ్లం, సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ కమింగ్ టు పార్ట్ బి, జనరల్ సైన్స్ ఉంటుంది. ఇది మాత్రం డిఫరెంట్, బికాస్ ఇది మీకు వేరే సబ్జెక్ట్స్లో కూడా ఉండదు కాబట్టి దీనికి స్పెసిఫిక్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ రిమెంబర్, క్వశ్చన్స్ కూడా SSC స్టాండర్డ్లో వస్తాయి. మాకేదో UPSC స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతారేమో అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. SSC స్టాండర్డ్లో అడుగుతాము అని నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి శాలరీ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు ఎలా ఉంటాయి, అండ్ దెన్ ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. యూ కెన్ వాచ్ ఇట్ దేర్. అండ్ దెన్ కమింగ్ టు ది
కోర్స్, దట్ ఈస్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి, దట్ ఈస్ జనరల్ సైన్స్ అండి. ఏదైతే పార్ట్ బిలో జనరల్ సైన్స్ ఉందో దీనికి సపరేట్ క్లాసెస్ అనేది అవసరం కాబట్టి దీనికి ఆయుక్త అకాడమీ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఐ టెల్ యూ ద కోర్స్ డీటెయిల్స్. బైలింగ్వల్ క్లాసెస్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్లాసెస్ డీల్ చేయడం జరుగుతుంది. 60 hours ఆఫ్ క్లాసెస్ అనేవి షెడ్యూల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. దట్ మీన్స్ పార్ట్ బి అది న్యూ సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి న్యూ సిలబస్ని బేస్ చేసుకుని ఏ రోజు ఏ టాపిక్ ఫ్యాకల్టీ డీల్ చేస్తారు అనేది కూడా మీకు నీట్గా షెడ్యూల్ ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో ఈ యొక్క క్లాస్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి సేమ్ సిలబస్ కాబట్టి సైమల్టేనియస్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సైమల్టేనియస్గా ప్రిపేర్ అయ్యేలాగే సేమ్ మెయిన్స్ లెవెల్కి కూడా యూజ్ అయ్యేలాగా మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, దట్ ఈస్ ఎప్పుడో అవుట్డేటెడ్ సిలబస్తో మీకు క్లాసెస్ అనేవి ఇవ్వకుండా ఇప్పుడు లైవ్ క్లాసెస్ జరుగుతాయి. దట్ ఈస్ ఆల్ ద కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి కూడా ఫ్యాకల్టీ మీ క్లాస్లో డీల్ చేస్తారు. సో లైవ్ క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇవి మీకు రికార్డెడ్ వర్షన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ అయ్యే వరకు ఏదైనా టాపిక్ మీరు రివైజ్ చేసుకోవాలనుకుంటే అగైన్ మీరు వినొచ్చు. సో దట్ రికార్డెడ్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ న్యూ సిలబస్ రిలీజ్ చేశారు కదా, ఈ యొక్క న్యూ సిలబస్ని బేస్ చేసుకుని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. ద బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 4th July. 4th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ ది ఆయుక్త అకాడమీ యాప్. ఈ యొక్క యాప్లో కోర్స్ అవైలబుల్ ఉంటుంది. అలాగే ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. దట్ ఈస్ డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు అనలైజ్ చేసుకోవడానికి ఫ్రీగా అప్లోడ్ చేయడం జరిగింది. యూ కెన్ డౌన్లోడ్ ది యాప్, ప్రాక్టీస్ ది క్వశ్చన్స్, కోర్స్ చూడండి, డీటెయిల్స్ నచ్చితే యూ కెన్ పర్చేస్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.